రాజాసాబ్ సినిమా నుంచి ఒక అదిరిపోయే అప్డేట్ అయితే ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు ప్రేక్షకులందరూ కూడా ఇన్ని నెలల పాటు వాయిదా ఎందుకు, రీజన్స్ ఏంటి, సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదా అనుకుంటే మారుతి గారు ఎప్పుడో చెప్పేశారు సినిమా షూటింగ్ అంతా కూడా ఎప్పుడో కంప్లీట్ అయిపోయిందని. మరి ఇప్పుడు మరొక న్యూస్ ఏంటంటే ఇంకా 25 రోజుల పాటు షూటింగ్ మిగిలే ఉందని అంటున్నారు. మరి ఇది 25 రోజులకి 8 నెలల పాటు సినిమాని వాయిదా వేస్తారా అంటూ సినిమా ప్రేమికులందరూ కూడా ఇప్పుడు డిసప్పాయింట్ అవుతున్నారు. ఏదేమైనప్పటికీ సినిమా టీం నుంచి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, టీజర్ ఎప్పుడు వస్తుందని గుడ్ న్యూస్ చెప్పినప్పటికీ కూడా ఆ గుడ్ న్యూస్ కన్నా కూడా చాలా మంది డిసప్పాయింట్ అవుతున్నారు. ఎందుకంటే 25 రోజుల పాటే షూటింగ్ మిగిలింది అంటున్నారు. మరి ఆ 25 కోసం మరి ఆ 25 రోజుల కోసం 8 నెలల పాటు సినిమాని వాయిదా వేస్తారా అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ సినిమా టీం నుంచి అఫీషియల్గా వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే ఈ సినిమా డిసెంబర్ 5కి గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది ప్రపంచవ్యాప్తంగా. అదేవిధంగా జూన్ 16కి అయితే సినిమా నుంచి టీజర్ రాబోతుందని గుడ్ న్యూస్ చెప్పారు. ఓకే, బాగానే ఉంది. అయితే మారుతి గారి డైరెక్షన్లో ఆయన ఏ సినిమా చేసినా కూడా అందులో హారర్ ఉంటుంది, థ్రిల్లింగ్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, ప్రతి ఒక్కటి కూడా కనిపిస్తూ ఉంటాయి. మరి ఇక్కడ మారుతి గారి చేతుల్లో ఇక్కడ మనకు రెబల్ స్టార్ ప్రభాస్ గారు పడ్డం అనేది ఒక అద్భుతం అనమాట. సో మరి అలాంటి ఒక ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్నటువంటి హీరో మారుతి గారి చేతిలో పడ్డారంటే ఖచ్చితంగా మరి ప్రభాస్ గారిని ఒక విధంగా చూసుకుంటే కామెడీ టైపు, అదేవిధంగా హారర్, ఇంకోవైపు యాక్షన్, థ్రిల్లింగ్ ఇవన్నీ కూడా మిక్స్డ్ ఆఫ్గా ది రాజాసాబ్ సినిమా రాబోతుంది. మరి ఈ సినిమా పరంగా చూసుకుంటే ఖచ్చితంగా మారుతి గారికి మాత్రం ఇదొక మంచి మైలురాయి. ఇక మీదట ఈ సినిమా వచ్చిన తర్వాత రాబోయే అన్ని ప్రాజెక్టులు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఖచ్చితంగా ఇంకా రాజమౌళి గారు, సుకుమార్ గారు లాంటి పేరు కూడా ఇటు మారుతి గారికి కూడా వస్తుంది అనే విధంగా ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. సో మరి ఇలాంటి క్రమంలోనే మరి మారుతి గారు లేట్ చేస్తున్నారా, లేకపోతే మిగతా రీజన్స్ ఏంటి, ఎందుకోసమని ఈ సినిమాని ఇంత లేట్ చేస్తున్నారు? ఇప్పటి వరకు కూడా చాలా మంది వెయిట్ చేశారు. ఇన్ని రోజులు అవుతుంది, సినిమా ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ అయిపోయిందని చెప్పారు. మరి సినిమాకి సంబంధించి ఇంకా అప్డేట్ రావట్లేదంటే అప్పట్లో చూసుకుంటే 2025 ఏప్రిల్ 10నే సినిమా వస్తుందని చెప్పేశారు. మరి ఏప్రిల్ 10 వచ్చినప్పుడు ఎవ్వరు కూడా సినిమా టీం నుంచి అట్లీస్ట్ పోస్ట్పోన్ చేస్తున్నామని చెప్పేసి అయినా ఒక న్యూస్ రాలేదు, కొత్త డేట్ ఎప్పుడని న్యూస్ రాలేదు, ఏది కూడా రాలేదు, సైలెంట్గా ఉండిపోయారు. సో మొత్తానికి అప్పటి నుంచి కూడా మరి అప్డేట్ ఎప్పుడు ఇస్తారు ఏంటి, ప్రభాస్ సినిమా కోసం మేము వెయిట్ చేస్తున్నాము, దట్టు ఇందులో హారర్ ప్లస్ కామిక్, అదేవిధంగా యాక్షన్, థ్రిల్లింగ్ అన్నీ కూడా ఉంటాయని చెప్తున్నారు. మాకు చాలా ఎగ్జైటింగ్గా ఉందని ప్రేక్షకులందరూ కూడా వెయిట్ చేస్తున్న క్రమంలోనే ఈరోజు మాత్రం ఒక థ్రిల్లింగ్ అంటే అదిరిపోయే అప్డేట్ అయితే ఇచ్చారు. డిసెంబర్ 5కి సినిమా రాబోతుంది, జూన్ 16కి టీజర్ రాబోతుందని చెప్పేసి. మరి 25 రోజుల పాటు సినిమా షూటింగ్ మిగిలి ఉంది అంటున్నారు. మరి ఈ 25 రోజులకి 8 నెలల పాటు సినిమా కోసం ఆగాల. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇది జూన్ మంత్ స్టార్ట్ అయింది, జూన్ నుంచి డిసెంబర్ 5 వరకు వెయిట్ చేయాలంటే ఇంకా సో ఇది చాలా కష్టమైన పని. ఇన్ని రోజుల పాటు ఎందుకు వెయిట్ చేయిస్తున్నారు, అదే ఎలాంటి పనులు ఏమన్నా ఇంకా మిగిలి ఉన్నాయా ఏంటని కూడా అడుగుతున్నారు. మరి దేనికి టీం వాళ్ళే స్పందిస్తే కనుక నిజాలేంటనేది తెలీదు. కాకపోతే ఇంకా టీజర్ ఏ విధంగా ఉంటుంది, ఇంకా ఏమైనా అప్డేట్స్ ఇస్తారంటే ఖచ్చితంగా జూన్ 16 వరకు అయితే ఆగాల్సి ఉంటుంది.